ఎలా ఉందమ్మా చంద్రబాబు గారి పరిపాలన? చాలా బాగుంది. దానికోసమే అభినందించడానికనే వచ్చాము ఇంతవరకు. నిజమే, ఆ, చాలా బాగుందా? చాలా బాగుంది. ఓకే, అభినందించడానికి వచ్చారు మీరు. ఏంటి, చాలా మంది జనాల్ని తరలిస్తున్నారు, బస్సులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్తున్నారు. నిజంగానా, లేదంటే స్వచ్ఛందంగా జనమే వస్తున్నారా? స్వచ్ఛందంగానే వస్తున్నాము. ఉమ్, రావాలనే వస్తున్నాం స్వచ్ఛందంగా. ఆయన ఎక్కడి నుంచో పని కట్టుకొని వస్తున్నారు. మరి ఇక్కడిక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు కదా, దూరాభారాల నుంచి. అంతా బాగుంది. అభివృద్ధి ఉంది అనే కదా మేమంతా వచ్చేది. బాగా అభివృద్ధి చెందుతుందమ్మా మన రాష్ట్రం చంద్రబాబు గారి హయాంలో. చెందాలి అనే కదా ఇంత మరి పెట్టుకునేది. ఉమ్, చెందగాలి, ఉమ్. చేయగలుగుతారా? చెయ్యగలుగుతారు. ఏంటి మరి జగన్ అంటున్నాడు రాష్ట్రం నాశనం అయిపోయింది, చంద్రబాబు ఏమీ చేయట్లేదు, అబద్ధ హామీలు ఇచ్చేసాడని చెప్తున్నారు కదా. అసలు ఆయన ఏం చేశారండి? ఆయన ఏం చేశారు? ఒక పిల్లల భవిష్యత్తు నిలబెట్టారా? అమరావతిలో అంత అభివృద్ధి చేశారు మరి చంద్రబాబు గారు. అది ఏమన్నా ఒక కంపెనీ నిలబెట్టారా? ఆయన ప్రభుత్వంలో ఏమన్నా కంపెనీలు నిలబెట్టుంటే ఈయన్ని అభినందించేవాళ్ళే. పిల్లల భవిష్యత్తులు పాడైపోలేదా? ఎంతమంది ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళకేమైనా అభివృద్ధి ఉందా? లేదు కదా. ఈయన పరిపాలనలో బాగుంటుంది, మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. మాకు వాళ్ళ భవిష్యత్తు బాగుంటే మమ్మల్ని చూస్తారు కదా.